హై వ్యూర్స్. ఈ మధ్య సెలబ్రిటీలు ఎవరన్నా కానీ ఆసుపత్రికి టెస్టుల కోసం వెళ్ళినా తీవ్ర అస్వస్థత, వెంటిలేటర్ మీద ఉన్నారు, రకరకాల గలీజ్ వార్తలు రాస్తున్నారు. వినాయక్ విషయంలో కూడా మార్నింగ్ ఒక న్యూస్ చూశాను. తీవ్ర అస్వస్థతకు లోనైన వినాయక్, ఆయన పరామర్శించిన దిల్ రాజు రకరకాలుగా. ఇంకొంతమంది అయితే ఏ కష్టం అంటున్నారు అని చెప్పేసి దెబ్బకి వినాయక్ టీం షాక్ అయ్యి, ఒరే మీరు మనుషులేనా అసలు? వినాయక్ బాగానే ఉన్నాడు, ఆయనకేమైందిరా? లాస్ట్ ఇయర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది నిజమే, రెస్ట్ తీసుకుంటున్నారు నిజమే, ఆయన చాలామంది పరామర్శించారు నిజమే. మన బెల్లంకొండ సీన్ ఉన్నాడు కదా, అతనితో మన తెలుగులో ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అది వినాయక్ డైరెక్టర్. సినిమా పోయింది. ఇక ఆ తర్వాత కొత్త సినిమాలో ఏది కూడా మన వినాయక్ సైన్ చేయాల. మధ్యలో సేనయ్య అని చెప్పేసి వినాయక్ని లీడ్ క్యారెక్టర్లో పెట్టి ఒక సినిమా అనౌన్స్ చేశారు. బట్ అది అనుకోకుండా ఆగిపోయింది. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆయన సినీ ఇండస్ట్రీకి దూరంగా అలా సినిమాలకు దూరంగా ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒకవేళ ఆసుపత్రికి టెస్టుల కోసం వెళ్ళి ఉండొచ్చు, రెగ్యులర్ చెకప్ కోసం వెళ్ళి ఉండొచ్చు. ఇది ఎవరికంటా పడింది. ఇంకంతా మొదలెట్టేశారు. ఆసుపత్రి అడ్మిట్ అయిన వినాయక్ తీవ్ర అస్వస్థత ఉంది. వినాయక్ అని వాళ్ళ టీం ఇప్పుడు ఏమన్నారు? వినాయక్ తీవ్ర అస్వస్థతగా ఉంది, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, పరిస్థితి కండిషన్ సీరియస్గా ఉంది, అదే ఎవరైతే వీడియోలు చేశారు, న్యూస్ ఇచ్చారు, అందరి మీద ఇప్పుడు కేసులు పెడతామని చెప్పేసి అన్నారు. సో దయచేసి మీలో యూట్యూబ్లో ఎవరైనా ఉన్నా, మీరు జర్నలిస్టులు ఎవరైనా ఉన్నా, దయచేసి ఏదైనా ఒకటి వీడియో అప్లోడ్ చేస్తామన్నా, ఆర్టికల్ పబ్లిష్ చేస్తామన్నా కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి. వీలైతే కొంచెం టైం తీసుకొని అప్పుడు జెన్యూన్గా అయితే ఇవ్వండి. అంతేగాని ఇలా ఇచ్చి అనవసరం లేని కొన్ని కేసులు ఇరుక్కోకండి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా నేను చెప్తున్నాను, తొందరపడి మీరు కూడా ఏవి పెడితే ఫార్వర్డ్ చేయకండి.